హలో అందరికీ హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దోశలు వేస్తున్నానండి. మా పిల్లలు బ్రష్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, వంట ప్రిపేర్ చేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇదిగోండి చికెను, అంటే బాయిలర్ మాంసం కాదండి, పారంకోడి మాంసం తీసుకొచ్చారండి మా అన్నగారు. పారంకోడి మాంసం కర్రీ చేస్తున్నాను. ఇదిగోండి పక్కనేమో రైస్ పెట్టానండి. ఓకే అండి, పారంకోడి మాంసం మంచిగా క్లీన్ చేసుకున్నానండి. శుభ్రంగా విజిల్స్ వేయిందామండి దీంట్లోనూ. ఓకే అండి, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కొంచెం వాటర్ వేద్దామండి. ఓకే అండి, ఇది ఒక 10 విజిల్స్ వచ్చేదాకా విజిల్ పెట్టుకున్నామండి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది పారంకోడి మాంసం, బాయిలర్ టైప్ కాదండి, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక 10 విజిల్స్ వేయించి కర్రీ చేద్దామండి. ఓకే ఫ్రెండ్స్ అండి, కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు. ఇదిగోండి బాండీ పెట్టాను. దీంట్లో ఒక 5 స్పూన్లు నూనె వేసానండి. నూనె మరిగిపోయింది. దీంట్లో వేసేద్దామండి ఉల్లిపాయలు. మంచిగా కలుపుకుందాం. అయితే ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడానికి మనం కొంచెం దీంట్లో సాల్ట్ ఒక స్పూను, ఒక అర స్పూను పసుపు వేద్దామండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయండి. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేద్దామండి. ఓకే అండి, ఉల్లిపాయలు బాగా మగ్గినాయండి. దీంట్లో మనం ఒక 2 టమాటాలు వేద్దాం. ఇదిగోండి, ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేద్దామండి. ఓకే అండి, టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదండి. ఇదిగోండి చికెన్ విజిల్స్ అయిపోయినాయండి. ఒక 10 విజిల్స్ వేయించానండి, ఎందుకంటే మాంసం గట్టిగా ఉంటుందని. దీంట్లో వేసేద్దామండి మాంసాన్ని. కొంచెం సేపు మగ్గనిద్దామండి. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి, ఇప్పుడు ఇంకేయట్లేదు. జీలకర్రని, వెల్లుల్లిపాయని కచ్చాపచ్చగా దంచుకున్నాను, అది దీంట్లో వేసేస్తున్నానండి. ఇది కొంచెం సేపు మూత పెట్టేసుకున్నామండి. ఇంకోండి చికెన్ కూడా బాగా మగ్గింది. దీంట్లో మనం ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసేద్దామండి. ఇది కూడా బాగా కలుపుకున్నాం. ఈ కారం, ధనియాల పొడి మొత్తం చికెన్ పట్టేంత వరకు మంచిగా కలుపుకున్నామండి. ఓకే అండి, చికెన్ మసాలా బాగా పట్టింది కదా, దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. ఓకే అండి, ఒక 10 నిమిషాలు అయితే మనకి కర్రీ అయిపోతుంది. మా బాబు ఏమో ఆడుకుంటున్నాడు, మా పాప ఏమో ఇవ్వండి పిచ్చి పిచ్చి డ్రాయింగ్ గీసేస్తుంది. ఏం చేస్తున్నావమ్మా, డ్రాయింగ్ గీస్తున్నావా? మా ఆయన గారు ఫోన్ చూసుకుంటున్నారు.
ఏం చేస్తున్నావు? రాస్తున్నావా? నువ్వేం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? సరే ఓకే అండి. కర్రీ అయితే అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది. కట్టేద్దామండి కూర ఇంకా. ఓకే అండి, కర్రీ అయిపోయిందండి ఫైనల్లీ. ఇదిగోండి, గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.